అయినటువంటి పాకిస్తాన్లో కానీ, ఆ తర్వాత పాకిస్తాన్ నుండి విడిపోయి బంగ్లాదేశ్లోగా ఏర్పడ్డ బంగ్లాదేశ్లో కానీ, ఈ దేశ విభజన జరిగినప్పుడు కానీ జరిగిన తర్వాత కానీ అక్కడ ఉన్నటువంటి హిందువులకు ఎటువంటి రక్షణ కల్పించలేకపోయినటువంటి ప్రభుత్వాలు పాకిస్తాన్ ప్రభుత్వం, అదేవిధంగా బంగ్లాదేశ్ యొక్క ప్రభుత్వం. అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి హిందువులు ఎవరైతే మైనారిటీ వర్గంగా ఉన్నారో వాళ్ళ ఆస్తులకు కానీ ప్రాణాలకు కానీ రక్షణ లేకుండా అనేక మంది అక్కడ దుర్భరమైనటువంటి పరిస్థితులు అనుభవించారు. బంగ్లాదేశ్లో ఈ మధ్య కాలంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క అస్థిరత, అది వాళ్ళ అంతర్గతమైనటువంటి సమస్య. ప్రభుత్వంలో లేకపోతే